మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇవిగో. వీటి నుంచి ఎలా రక్షణ పొందాలంటే, వ్యాధులకు స్త్రీ పురుషుల మధ్య తేడా లేకపోవచ్చు, కానీ కొన్ని వ్యాధులు మాత్రం మహిళలకు మాత్రమే వస్తాయి. అవి స్త్రీలలోనే ప్రమాదకరంగా మారుతాయి. అవేంటో తెలుసుకోండి. మహిళల్లో వచ్చే వ్యాధులు. మమ్మల్ని ఫాలో కావండి. మహిళల్లో వచ్చే వ్యాధులు. మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా మహిళల ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి బహిరంగంగా చర్చించాలి. వారి శారీరక మానసిక సమస్యలను అందరిలో మాట్లాడితేనే వాటికి తగిన పరిష్కారాలు అందుతాయి. శారీరకంగా చూసుకుంటే స్త్రీలు పురుషుల కంటే బలహీనంగా ఉంటారు. అందుకే ఆమెకు తరచూ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. మహిళల రోగ నిరోధక శక్తి కూడా మగవారితో పోలిస్తే బలహీనంగా ఉంటుంది. అందుకే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అందులోనూ బిజీ జీవితం, మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మహిళలు త్వరగా కొన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఉద్యోగంలో, ఇంట్లో బాధ్యతల కారణంగా స్త్రీలు తమపై తాము ఎక్కువ శ్రద్ధ పెట్టుకోలేరు. దీనివల్ల ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. మహిళలకు మాత్రమే వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఇక్కడ ఉన్నాయి. ఇవి తరచూ స్త్రీలనే ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి బయటపడటం ఎలాగో తెలుసుకోండి. రొమ్ము క్యాన్సర్. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణంగా వస్తున్న వ్యాధిగా మారిపోతుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 4 నిమిషానికి ఒక మహిళ ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు అంచనా. అలాగే ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. రొమ్ము క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలంటే క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. మామోగ్రఫీ చేయించుకుంటే అది ప్రాథమిక స్థాయిలోనే తెలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండటం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. గర్భాశయ క్యాన్సర్. ప్రపంచంలోని ప్రతి 2 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత 2వ అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్గా ఇది పేరు పొందింది. గర్భాశయ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిల్లోనూ వైరస్ కారణంగా వస్తుంది. దీనిని రాకుండా ముందు జాగ్రత్తగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా చెకప్ చేసుకోవాలి. సురక్షితమైన శృంగారంలోనే పాల్గొనాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. తరచూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పీసీఓడి, దీన్నే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటారు. ఇది కూడా మరొక ప్రమాదకరమైన వ్యాధి. హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయాల్లో తిత్తులు ఏర్పడటం వల్ల ఇది కలుగుతుంది. ఋతుస్రావం సమస్యలతో పాటు అనేక సమస్యలు వస్తాయి. పీసీఓడి వచ్చిన మహిళలు ప్రశాంతంగా జీవించలేరు. అనేక మానసిక సమస్యలు కూడా చుట్టుముడతాయి. కాబట్టి ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామం చేయండి. బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోండి. ఒత్తిడిని నివారించండి. గుండె జబ్బులు మహిళలకే ఎక్కువ. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. గత 5 ఏళ్లలో స్త్రీలలోనే గుండె జబ్బులు 10% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత తరగతి మహిళల్లోనే, అది కూడా వ్యాపార రంగంలో ఉన్న మహిళల్లోనే గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ని నియంత్రించుకోవాలి. అలాగే అధిక రక్తపోటును కూడా అదుపులో పెట్టవలసిన అవసరం ఉంది. ఆస్టియోఫోరాసిస్ బారిన పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా పడుతున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యాయం ప్రకారం 50 ఏళ్లు దాటిన మహిళల్లో 42.5% మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటే 24.6 మంది పురుషులు మాత్రమే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆస్టియోఫోరాసిస్ కారణంగా ఎముకలు బలహీనంగా అయిపోతాయి. ఎముకలను రక్షించే హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ మోనోపాజ్ తర్వాత తగ్గిపోతుంది. దీనివల్లే మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. కాబట్టి మీరు కాల్షియం అధికంగా ఉండే పండ్లను తినాలి. పాల ఉత్పత్తులను తీసుకోవాలి. విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవాలి. కొంత సమయం ఎండలో నిల్చుకునేందుకు ప్రయత్నించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.